శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక మీనరాశిలో తీసుకుంటే శనీశ్వరుడు యొక్క ప్రభావం, చతుర్థంలో గురుడు యొక్క ప్రభావం కనబడుతుంది. అలాగే మనకు షష్ఠ స్థానంలో చూసుకునేసరికి కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే రాజ్యస్థానం 10వ స్థానం చూస్తే బుధుడు, 11వ స్థానంలో చూసుకుంటే రవి, కుజుడు, శుక్రుడు ప్రభావం, 12 చూస్తే రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇటువంటి అప్పుడు మీనరాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొంతవరకు ఆచితూచి వ్యవహరించండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. అది ఎంతవరకు మనకు లాభదాయకంగా ఉండే అవకాశం లేదు కాబట్టి 15 రోజులు వదిలేసేయండి. అలాగే కొత్త వ్యాపార విషయాల్లో కూడా కొంచెం న్యూట్రల్గా ఉండడం ప్రయత్నించండి. వ్యాపారం అనంతా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరనే కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యుటోరియల్స్ సంబంధించిన వ్యాపారాలు ఏవైతే చేసుకుంటున్నారో అది న్యూట్రల్గానే ఉంటుంది. పెద్ద చెప్పుకోదగ్గ లాభదాయకం అయితే కనిపించట్లేదు 15 రోజుల్లో. నేను అలాగే విదేశాల నుండి శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలంగా ఉంది. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటాయి, వరి అవ్వలేదు. శుభవార్తలు ఉంటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవన్నీ ఒక ఎత్తులా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ట్రేడింగ్లో కూడా లక్కీ నెంబర్ మీకు 3 పాజిటివ్గా పనిచేస్తుంది ఈ 15 రోజులకి. కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం 1-2 సార్లు ఆలోచించుకుని చేయడం చాలా బాగుంటుంది. అంటే హెవీ ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే న్యూట్రల్గా కూడా ట్రేడింగ్ అయిపోయే అవకాశం ఉన్నాయి. కొంచెం ఇంబ్యాలెన్సింగ్ ఉంది ట్రేడింగ్ కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ట్రేడింగ్ విషయం వచ్చినప్పుడు లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు రన్ చేసే వాళ్ళకి చక్కటి అవకాశాలు బాగున్నాయి. రియల్ ఎస్టేటే కాకుండా రాజకీయ రంగంలో ఉండే వాళ్ళు కూడా మంచి బెనిఫిట్స్ అయితే కనబడుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్గా ప్రొడ్యూసర్స్కి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అప్పు దొరుకుతుంది, అదేవిధంగా లోన్ దొరుకుతుంది. ఇంటి కోసం కానీ వ్యాపారం కోసం కానీ దేనికైనప్పటికీ మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఎవరికైనా చూపించగలిగితే బ్యాంక్ వాడు మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది 50 కోట్ల 100 కోట్ల సంబంధం లేదు. డెఫినెట్లీ మీకు దొరికే అవకాశాలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. అంటే భయపడక్కలేదు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు, అదే సప్తమంలో చూస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఎటువంటి అనారోగ్య పరిస్థితి కనిపించట్లే, కానీ భార్యాభర్తల మధ్య మంచి చిరాకులు పరాకులు కనబడుతున్నాయి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరిని గురువుగా భావిస్తారు? గణపతి మంత్రాన్ని, విశేషంగా మహాగణపతి మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ కానీ ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే ఈ శనీశ్వరుడు యొక్క ప్రభావం ఏదైతే ఉందో కొంత చిక్కుముడిగా విడిపోయి మీకు ఒక మార్గం అయితే కనబడుతుంది. ప్రెషర్స్ నుండి బయట రావడానికి కావాల్సిన మార్గం అయితే కనబడుతుంది. ఆ మార్గం గుండా వెళ్ళగలిగితే మీకు డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.